వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు లక్షల టోకెన్లు చేస్తామని, తదుపరి రోజులకు ఏ రోజుకా రోజు ముందు రోజే టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మున్సిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగపట్నంలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్పల్లి స్కూళ్లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 10 రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ గౌతమి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సిబిఎస్ఓ శ్రీధర్లతో కలిసి ఈవో తనిఖీ చేశారు. I think within a couple of hours Friday కదా 60 to ముందుగా కూర్చోబెట్టారు. బోర్డు చేసిన holding area సేఫ్ సైడ్ 2000 ఎక్స్ట్రా ఉంది మామూలు కంటే కూడా ఇదే వస్తుంది. ఇక్కడే దిగి వచ్చేస్తా దానికి 2000 హోల్డింగ్ వస్తుంది అపార్ట్మెంట్. తిరుపతి రూరల్ జడ్పీ మరి ఇది కూడా ఎంత వస్తుంది హోల్డింగ్ కెపాసిటీ? 3000 వస్తుంది. ఫస్ట్ ఇచ్చాను 7 పెట్టారు కదా, 7 పెట్టారు. అక్కడ పెంచుకోవాలి. అది ఇష్యూ అయితే లైన్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ లైన్ అక్కడ లోపలికి సింగిల్ లైన్. ఇది ఒకే ఇది ఒకసారి డేటా షేర్ చేయండి. దాన్ని బట్టి ఒక అసెస్మెంట్ కౌంటర్స్ ఇన్ అయినా కానీ ఇక్కడ కొద్దిగా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ తక్కువ ఉండడం ఇన్ అవ్వలేదు ప్రీవియస్. ఎంత దూరం వెళ్ళింది క్యూ? టెన్ కౌంటర్స్ మొత్తం మాట్లాడుతాం. ఇక్కడ పెట్టారు సార్.
అటు నుంచి వచ్చి వెయిటింగ్ 2-3 అవర్స్ వెయిట్ చేసే ఫస్ట్ స్టేషన్ దానికంటే కూడా లోపల ముందు తీస్తుంది టికెట్ రాదు కదా రైట్ వాడు కూడా చేస్తారు మీరు కూడా చేస్తారు ఇక్కడ అది రాదు లేదని ఒకసారి ముందు తీసుకోము ఎందుకంటే టైం ఈచ్ కౌంటర్ ఎంత చెప్పారు గంటకి 55. 6 o'clock ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ స్ట్రీట్ లైట్ రైట్ రామానాయుడు ఎంతమంది ఓటింగ్ ఎంత అదే ఒకరోజే కాబట్టి 13,000 అనుకోవాలి. 100 is the average issued, sir. But our capacity is 200. పర్ఫార్మెన్స్ పెంచాలి దాని మీద డెఫినెట్గా ఖచ్చితంగా ఎందుకని దీనికన్నా దగ్గర ఇదన్నా టౌన్ ఇది 11,000 అంటే 10 hours పడుతుంది.